ఈ వీడియో చూసే ముందు మన ఛానల్‌లో మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూడండి. కోపంతో దూరమైన బంధం కోపం తగ్గాక దగ్గరవుతుంది. అదే బంధం బాధతో దూరమైతే అది ఎప్పటికీ దగ్గర కాదు. ఏ బంధమైనా పోగొట్టుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. కానీ కలుపుకోవాలంటే జీవితకాలం సరిపోదు. ఎన్ని అపార్థాలు వచ్చినా ముందుకు సాగిపోయే బంధమే వివాహ బంధం. ఇవన్నీ బంధాల్ని గురించి చెప్పే పాత చింతకాయ పచ్చడి డైలాగ్స్. ఇప్పుడు అలాంటి వాతావరణం లేదు. అదొక కోర్టు ప్రాంగణం. విడిపోదామనుకున్న వారికి అది దేవాలయం. అక్కడ తీర్పులు చెప్పబడతాయి. అక్కడికి వచ్చిన వారి బాధలేమిటి, వారికి ఎలాంటి తీర్పు చెప్పబడింది అనేది ఈ కథలో తెలుసుకుందాం. దేవాలయంలో కోర్టులో నిశ్శబ్దాన్ని పాటించాలంటారు. అందుకు భిన్నంగా ఉంది వాతావరణం. అది ఫాస్ట్ ట్రాక్ కోర్ట్. అక్కడ ఇద్దరు లాయర్లు, ఒక జడ్జి ఉన్నారు. ఆ రోజు తీర్పు ఇచ్చే కేసుకు సంబంధించిన వారు ఆ కోర్టు హాల్లో కూర్చొని ఉన్నారు. వారి తరపున ఒక లాయర్, వాది తరపున ఒక లాయర్, ప్రతివాది తరపున మరొక లాయర్ ఉన్నారు. ఇక వాది ప్రతివాది అనే పదాలు కరెక్ట్ కాదు. ఒకరు భార్య తరపున వారు, ఒకరు భర్త తరపున వారు వాదిస్తారు. ఒకరు వాది మరొకరు ప్రతివాది అనడం అక్కడ కేసు వేసిన వాళ్ళకి ఇష్టం లేదు. ఆ లాయర్లు మారుతూ ఉంటారు. దానికి కారణం ఉంది. జడ్జి మాత్రం ఒక్కరే. అసలు ఫాస్ట్ ట్రాక్ కోర్టు రావడానికి కారణం తెలుసుకోవాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళాలి. సినిమా రీల్లాగా కొంచెం కథని వెనక్కి తిప్పేద్దాం. కోర్టు ప్రాంగణం అది. కిక్కిరిసి ఉన్నారు జనాలు. అక్కడికి వచ్చిన చాలా మందిలో 90% మంది విడాకులు కోరుతూ వచ్చిన వాళ్లే. ఆడ మగ ఒకళ్ళనొకళ్ళు పళ్ళు నూరుకుంటూ చూసుకుంటున్నారు. అక్కడే మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. కొందరిలో వారొక వర్గం జనాలు, మరికొందరు వారైతే బాహాబాహి కొట్టుకుంటున్నారు. అదొక క్లాస్ జనాలు లేండి. వచ్చిన కేసులు చాలా మట్టుకు వాదించేది ఇద్దరు ముగ్గురు లాయర్లు మాత్రమే. వారు వేల కొద్ది ఫీజులు గుంజే లాయర్లు. వాళ్ళు కేసులు ఎప్పటికీ తేల్చకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ రోజులు, నెలలు, ఒక్కొక్కసారి సంవత్సరాలు గడిపేస్తున్నారు. విడాకులు తీసుకుందాం అనుకున్న వాళ్ళకి తొందరగా మంజూరు చేయకుండా వాయిదాలు వేయడానికి కారణం ఎన్ని వాయిదాలు పడితే అంత ఫీజులు గుంజవచ్చని ఆ విధంగా కాలయాపన చేస్తున్నారు. అలా రోజులు గడుస్తూ ఉంటే ఆ లాయర్లు ఇద్దరు ముగ్గురు మాత్రమే లక్షలు గడిస్తూ ఉంటే మిగతా లాయర్లకు కడుపు మండుతోంది. వేరే లాయర్లని అక్కడికి రానియకుండా కేసులన్నీ వాళ్ళే ఒప్పుకొని అడ్వాన్సులు గుంజి ప్రజల్ని నెలల తరబడి తిప్పుతున్నారు. కేసులు తేల్చకుండా ఉంటే డబ్బులిచ్చుకున్న పాపానికి ఎక్కడికి పోలేక తీర్పు రాక అక్కడే కారాలు మిరియాలు నూరుకుంటూ పెద్ద రణరంగాన్ని సృష్టిస్తున్నారు. అక్కడికి చేరిన జనాలు లాయర్లు ఒక సంఘంలాగా ఏర్పడి ధర్నాలు చేశారు. కోర్టు ప్రాంగణంలో ముర్దాబాద్ ముర్దాబాద్, డౌన్ డౌన్, అన్యాయం నశించాలి, అన్యాయం జరుగుతున్నా పట్టించుకోని కోర్టు వారిని మేము బహిష్కరిస్తాం, మాకు కూడా కేసులు వచ్చేట్లు చేసేదాకా మేము నల్లగౌను వేయం, వచ్చే కేసులన్నీ అందరికీ సమానంగా పంచాలి, వాళ్ళు మాత్రమే సంపాదించాలా, మా కడుపు మీద కొడితే మేము ఊరుకోము, మాకు కూడా కేసులు ఇవ్వాలి, అంతవరకు మేము ఆమరణ దీక్షకైనా సిద్ధమే నినాదాలతో హోరెత్తిపోయింది కోర్టు ప్రాంగణమంతా. వాళ్ళు చేస్తున్న స్ట్రైక్ వలన జనాలకు లాభం అవడంతో కొందరు కేసులకు సంబంధించిన వాళ్ళు కూడా ఆ టెంట్స్లో కూర్చున్నారు. వాళ్ళకి కూడా కొత్త లాయర్లు అయితే కేసులకు తొందరగా తీర్పులు వచ్చేటట్లు చేస్తారేమో అని వాళ్ళ ఆశ. ఆ పాత లాయర్లతో వాళ్ళకి విసుగుగా ఉంది. ప్రతి వాయిదాకి డబ్బులు గుంజుతున్నారు. పాపం వాళ్ళ డబ్బు హారితై కర్పూరమై ఆవిరైపోతుంది ఆ లాయర్ల చేతిలో పడి. అలా వారం రోజులు కోర్టు ప్రాంగణం హోరెత్తిపోయాక ఇక లాభం లేదనుకున్నది ప్రభుత్వం. కదలిక వచ్చి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది. అది కూడా ఓన్లీ విడాకుల కేసులకు మాత్రమే. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటే అక్కడ నిజంగానే ఫాస్ట్గా తీర్పిచ్చేయాలి. ఏమాత్రం డిలే ఉన్నా లాయర్లు
వాది ప్రతివాదులకు వారు చెల్లించిన డబ్బులు వాపస్ ఇవ్వాలి. అది కూడా మామూలుగా కాదు, 10 రోజుకు 10% వడ్డీ కట్టి మరీ ఇవ్వాలి. రూల్స్ చాలా కఠినంగా పెట్టారు. అక్కడ 10 సంవత్సరాల అనుభవం ఉన్న లాయర్లు మాత్రమే వాదించాలి అన్నారు. ఆ రూల్కి మాత్రం లాయర్లు ఒప్పుకోలేదు. మరి 10 సంవత్సరాల అనుభవం అంటే కుర్ర లాయర్లు మేమేమైపోవాలి? మేము డబ్బు గడించేది ఎప్పుడు అని కొందరు గొడవ పెట్టారు. సరే అని 5 సంవత్సరాల అనుభవం ఉంటే చాలు, కేసులు వాదించుకోవచ్చని ప్రభుత్వం రూల్ పాస్ చేసింది. అలా ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆవిర్భావం జరిగింది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు కేసు వేసిన జనాలు. అయితే ఎవరు ఎన్ని కేసులు వాదించాలి అన్నదానికి మళ్ళీ రగడ. మొత్తం లాయర్ల లిస్టు తీసుకొని వారి పేర్లు అక్షర క్రమ సంఖ్యలో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో వాళ్ళకి కేసులు ఇవ్వడం జరుగుతుంది. ఇక తొంబలుగా ఉన్న కేసుల్ని డేట్ వైజ్ ఆర్డర్లో అరేంజ్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఫీజు మాత్రం లేకుండా, తేడాలు లేకుండా అందరికీ సమానమే. కేసులు వేసిన వారు ముందే గూగుల్ పే, ఫోన్పే డబ్బులు కట్టేస్తే అది లాయర్లు, జడ్జిలు పంచుకుంటారు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు జనాలు. వాళ్ళ కేసులు తొందరగా అయిపోవడం కావాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు కేసులు కోసం కోర్టుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగిపోయి, కాదు తెగిపోయి కొత్తవి కొనుక్కోవడం జరుగుతుంది. అలా చెప్పుల షాపు వాళ్ళు బ్రతుకుతున్నారు ఒక రకంగా. అది వేరే సంగతి లేండి. జడ్జిల కొరత ఉండడంతో ఒక్కరినిగా జడ్జి నియమించడం జరిగింది. ఆ జడ్జికి కూడా విడాకుల కేసుల్లో 30 ఏళ్ల అనుభవం ఉన్నవారు మాత్రమే ఉండాలనుకునేటప్పటికీ ఆయన మారకుండా ఒక్కడే ఉన్నాడు. కొంచెం వయసు మళ్ళినవాడు కావడంతో ఓపికగా వాదనలు విని తీర్పు చెప్పడం జరుగుతుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం ఇష్టం లేని ఆ 2-3 లాయర్లు మాత్రం పళ్ళు బాగా నూరుకుంటున్నారు. ఆ నూరుకోవడంలో సగం పళ్ళు అరిగిపోయాయి. వాళ్ళు ఇన్కమ్ పడిపోయింది. వాళ్ళు వేరే క్రిమినల్ కేసులు పట్టుకుంటున్నారు. అక్కడ ఇంకా ఎక్కువ ఆదాయం రాబట్టడానికి రకరకాల ప్లాన్లు వేసుకుంటున్నారు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది ప్రభుత్వం. కోర్టులో కేసులు త్వరగా తీరుస్తామని అది కూడా పార్టీ అజెండాలో చేర్చుకోవచ్చు. ఓట్ల శాతం ఆ విధంగా పెంచుకోవచ్చని రాజకీయ పార్టీల వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు. ఒకరోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సీన్. అమ్మాయి తరపున లాయరు, అబ్బాయి తరపున లాయరు రెడీగా కూర్చున్నారు. జడ్జి గారు తన సీటుని అలంకరించారు. ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొదటి కేసు. అది ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశాక సీరియల్ ఆర్డర్లో వచ్చిన కేసు. లాయర్లిద్దరూ తమ వాక్పటిమను చూపడానికి రెడీగా ఉన్నారు. జడ్జి గారు తల మీద ఉన్న 2 వెంట్రుకల్ని సర్దుకుంటున్నారు. అసలు ఆయన ఆ విధంగా బట్టతల రావడానికి కారణం, ఇన్నాళ్ళు విడాకుల కేసులు విని తీర్పు చెప్పే టైంకి తలగొక్కుంటూ జుట్టు పీక్కుంటూ ఉన్నారు. అందుకే జుట్టు మొత్తం ఊడిపోయింది. కోపంతో పళ్ళు పటపటాలాడిస్తూ ఉన్న పళ్ళు కాస్త ఊడిపోయే కొత్త పళ్ళు కట్టించుకున్నారు. ఇంతలో కేసు వేసిన వారు వచ్చారు. బిందు మాధవి హై హీల్స్ టకటకలాడించుకుంటూ వచ్చింది. మొబైల్ బ్యాగులో పెట్టింది. బ్లూటూత్ చెవులకు తగిలించుకొని గట్టిగా మాట్లాడుకుంటూ వచ్చింది. కోర్టులో మొబైల్ స్విచ్ ఆఫ్ చేయాలి అని అక్కడున్న గుమస్తా బోర్డు చూపించాడు. అంటూ ఇక మాట్లాడుతూనే ఉంది. జడ్జి గుర్రుగా చూశాడు. ఆయన ఏమీ మాట్లాడకూడదు, ఎందుకంటే ఆయన మాట్లాడేది ఒక జడ్జిమెంట్ టైంలో మాత్రమే అని నియమం పెట్టుకున్నాడు. వినడం మాత్రమే చేస్తాడు, ఎక్కువ మాట్లాడడు. అలా అనవసరంగా మాట్లాడితే ఆయన ప్రెస్టేజ్ పోతుందని ఆయన గట్టి నమ్మకం. ఈ కాలం వాళ్ళు పెద్దవాళ్ళకి కూడా చూడకుండా ఆయన్ని కూడా ఏమన్నా అంటారంటే పరువు పోతుందని భయం. ఆ భయానికి కారణం ఇదివరకు జరిగిన సంఘటనలు. కొందరు రాజకీయ నాయకులు కేసులు వచ్చిన టైంలో ఆయన ఏదో చెప్పబోతే, నువ్వు ఊరుకోవయ్యా, మాట్లాడకు, నీ పని తీర్పు ఇవ్వడమే అన్నారు సినిమాలో చూపిస్తున్నట్లుగా. అక్కడ కోర్టులో కూడా అలాగే మాట్లాడేటప్పటికీ ఎందుకైనా మంచిదని ఆయన ఆ నియమం పెట్టుకున్నాడు.
ఈ మధ్య కాలంలో సినిమాల్లో, కాలేజీల్లో, కోర్టులలో చక్కగా పెద్దవాళ్ళని కూడా లేకుండా, "ఏయ్ ముసలోడా నువ్వు ఊరుకో. ఏయ్ ఆపరేషన్ చేస్తావా అర్జెంటుగా? లేకపోతే శవమై తేలుతావా? తేల్చుకో. ఇదిగో మాస్టారు నేనొచ్చినప్పుడే నువ్వు పాఠం చెప్పాలి. లేకపోతే ఊరుకోను. నేను రాకపోయినా ప్రెజెంట్ వేయాలి. లేకపోతే ఏం జరుగుద్దో తెలుసుగా." ఇలాంటి డైలాగ్స్ విని ఉన్నాడు. కాబట్టి సదరు జడ్జి గారు మౌనం వ్రతం బెస్ట్ అనుకొని డిసైడ్ అయిపోయారు. ఎంతసేపటికి బిందుమాధవి ఫోన్లో మాట్లాడడం ఆపలేదు. ఇంతలో రవీంద్ర అక్కడికి వచ్చాడు. ఇదిగో వచ్చాడు ఇప్పుడే. సరే సరే నేను తర్వాత మాట్లాడతాను అంటూ అప్పటికి మొబైల్ ఆఫ్ చేసింది బిందుమాధవి. రవీంద్ర వచ్చిన తర్వాత లాయర్లు ఇద్దరూ లేచి నిలబడి జడ్జి గారికి అభివాదం చేసి వాదనలు మొదలుపెట్టారు. "అయ్యా, ఈ అమ్మాయి ఆ ఇంట్లో ఉండలేనంటుంది" అన్నాడు అమ్మాయి తరపున లాయరు. "అయ్యా, ఈ అబ్బాయి కూడా అమ్మాయి అక్కర్లేదు వెళ్ళమనండి అంటున్నాడు. కాబట్టి విడాకులకి వీళ్ళకిప్పించండి" అబ్బాయి తరపున లాయరు. "వీళ్ళొకరికొకరు ఇష్టపడడం లేదు కాబట్టి వీళ్ళకు విడాకులు అవసరం ఉంది. ఎంతైనా ఆధునిక భావాలున్నవారు కాబట్టి వాళ్ళకి పొసగడం లేదు. కాబట్టి త్వరగా మీ తీర్పు చెప్పేస్తే వాళ్ళు ఆనందంగా ఎవరికి వాళ్ళు విడిపోతారు. ముందు విడాకుల కోసం ఈ అమ్మాయి వేసింది కేసు కాబట్టి అమ్మాయి కోరుతున్నట్లుగా తీర్పు ఇవ్వండి." జడ్జి గారు అమ్మాయి అబ్బాయి వేశారు చూశారు. వాళ్ళిద్దరిని వాళ్ళ వాళ్ళ వాదనని వినిపించుకోండి అన్నట్లుగా రవీంద్ర అమ్మాయి తరపు వాళ్ళు వేరు ఎవరు రాకపోవడంతో చూసి సంతోషించాడు. లేకపోతే వాళ్ళు కూడా వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారేమో అని అనుకున్నాడు. ఇద్దరు ఎదురెదురుగా నిలబడ్డారు. ఒకళ్ళనొకళ్ళు కోపంగా చూసుకుంటూ, "నాకు వీడు అక్కర్లేదు" కోపంగా అంది చెప్పులు గట్టిగా నేలకేసి కొడుతూ. "నాకు కూడా దీంతో ఉండడం ఇష్టం లేదు రాకాసి. ఇది మేకవన్నె పులి. నేనస్సలు కలిసి ఉండలేను. వెళ్ళిపోవాల్సిందే నా జీవితంలో నుంచి." "మీకు పెళ్ళై నెల రోజులే అయింది అంటున్నారు కదా, ఇంతలోనే మీకు పడకపోవడం ఎందుకు జరిగింది? ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? మీ వాదనలు వినిపించండి" జడ్జి గారు వాళ్ళని అడిగారు. తీర్పు ఎలా ఇవ్వాలో ఆలోచించుకోవడానికి తగిన ఆధారం దొరకడానికి ఏదన్నా పాయింట్ దొరుకుతుందేమో అని. "మాకు పెళ్ళై నెల రోజులయ్యింది. కాని మేము సంవత్సరం పాటు ప్రేమించుకున్నాం. ప్రేమ వివాహం మాది" అన్నాడు రవీంద్ర. "చూసారా, ప్రేమించి చేసుకున్నాడు కానీ ఈ అమ్మాయిని మాత్రం రాకాసి అంటున్నాడు. ఇప్పుడు తిడుతున్నాడు. ప్రేమించుకున్నప్పుడు బావుంది కానీ ఇప్పుడు రాకాసి అయిందా? అందరూ వినండి" అంటూ జడ్జి వైపు చూసి, "అయ్యా చూడండి, ఇలాంటి వాడితో నా క్లయింట్ ఎలా వేగుతుంది. అందుకే విడాకులు ఇప్పించండి" అని ముగించాడు. "నేను రాకాసి అనడమే కాదు, ఉత్త జగడాల మారి ఎప్పుడూ ఫైటింగ్. మా అమ్మ వాళ్ళు ఎదురుగా ఉంటే గట్టి గట్టిగా అరుస్తూ వాళ్ళని ఇంట్లో నుంచి పొమ్మంటుంది. అయ్యా ఇప్పుడు చెప్పండి, రాకాసి, దయ్యం, జగడాల కోరు అంటే ఏమీ తప్పు కాదు. నాకిష్టం లేదు అందుకే" అని రవీంద్ర అరిచాడు. చూసారా చూసారా ఎన్ని మాటలు అంటున్నాడో నా క్లయింట్ని. అందుకే విడాకులు అడుగుతుంది. అది పాయింట్ పట్టుకున్నాడు లాయర్. కోర్టులో విడాకుల కేసు వాదనలు జరుగుతున్నాయి. బిందుమాధవి, రవీంద్ర గట్టి గట్టిగా అరుచుకుంటున్నారు. "చూశారా నన్ను ఎంత లేసి మాటలంటున్నాడో. వీడికి వీడి అమ్మ బాబులకి కూడా నేను చాకరీ చేయాలంట." బిందుమాధవి మళ్ళీ హై హీల్స్ చెప్పులు టకాటకా భూమి మీద గట్టిగా కొట్టింది. "చూశారా అయ్యా, ఆ అమ్మాయికి ఎంత గర్వమో, అత్తామామల గురించి ఎంత రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుందో. మన ముందే ఇలా బిహేవ్ చేస్తుంది అంటే ఇంకా ఇంట్లో వీళ్ళ పరిస్థితి ఏమిటో, ఎలా ఉందో ఊహించుకోవచ్చు" గట్టిగా అన్నాడు అబ్బాయి తరపు లాయర్. "అమ్మా తల్లి, నీ చెప్పులతో అలా టకాటకా కొట్టకు తల్లి. నాకు తలనొప్పి వస్తుంది. కాసేపైతే నీ చెప్పులు తెగిపోతాయి చూసుకో. మెడలో వేసుకొని వెళ్లాల్సి వస్తుంది" అని అరిచాడు ఆ లాయర్. "ఛీ, ఇంత అవమానం చేస్తారా?" కుళ్ళి కుళ్ళి ఏడ్చింది బిందుమాధవి. "ఇదిగో అంతా నీ చలవే, నీ వలనే" రవీంద్ర వైపు ఉరిమి చూస్తూ అంది. "ఛీ పోవే" పక్కకు తిప్పేసుకున్నాడు రవీంద్ర మొహాన్ని. "చూస్తున్నారుగా అయ్యా, మా అమ్మా నాన్నలు ఇంట్లో ఉండకూడదంట. నాకు పెళ్లికి ముందు చెప్పలేదు వాళ్ళతో కలిసి ఉండవలసి వస్తుందని. అయినా
నా ఇంట్లో వాళ్ళు ఎందుకుండాలి? వాళ్ళని వేరే ఇంట్లో పెట్టి చూసుకోమనండి. నేను వాళ్ళకి వండి వార్చలేను. రేపు నాకు పిల్లలు పుడితే వాళ్ళని చూసుకోనా? వీళ్ళని చూసుకోనా? నా వల్ల కాదు. అందుకే బయటకు పంపించమన్నాను. వినలేదు. అందుకే నేనితనితో కలిసి ఉండను. నాకు విడాకులు కావాలి. చిన్నప్పటినుంచి పెంచిన తల్లిదండ్రుల్ని ఎక్కడికి పంపుతాడు? వాళ్ళని రోడ్డున పడేయాలా? లాయర్ అబ్బాయి తరపు లాయర్ ప్రశ్న వేశాడు. ఏమో ఏం చేస్తాడో నాకు తెలియదు. వాళ్ళు మాత్రం ఇంట్లో ఉండకూడదు. వాళ్ళైనా ఉండాలి, నేనైనా ఉండాలి. హై హీల్స్ చెప్పులు గట్టిగా కొడదామనుకొని ఆగిపోయింది. మళ్ళీ ఆ లాయర్ ఏమన్నా అంటాడేమో అని. అసలు ఈ విషయం మా మధ్య ఎప్పుడు డిస్కషన్ రాలేదు. మేము ఏడాది పాటు డేటింగ్ చేసుకున్నాము. ఒకరినొకరం అర్థం చేసుకున్నామనుకున్నాము. కానీ నా సంగతి పట్టించుకోడు. ఇంట్లో కూడా. ఏ రోజు కాస్త కాఫీ తెచ్చి ఇవ్వడు. ఇప్పటికీ మా అమ్మే అన్నం పెడుతుంది. తనెళ్ళి ముసుగు పెట్టి పడుకుంటుంది. రవీంద్ర కంప్లైంట్ చేశాడు. నేనెందుకు చెయ్యాలి? నేను నీకు సర్వెంట్‌గా వచ్చానా? నేను కూడా ఉద్యోగం చేస్తున్నా, సంపాదిస్తున్నా. నాకు ఆత్మగౌరవం ఉంది. నేను కాదన్న వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టాడు. అందుకే వాళ్ళ అమ్మతోనే చేయించుకుంటాడని నేను ఊరుకున్నాను. పొగరుగా అంది బిందుమాధవి. అయినా ఇంకా ఒక నెలే కదా అయింది. కాస్త ఓపిక పట్టొచ్చుగా? ఆ అమ్మాయిని లాయర్ అడిగాడు అబ్బాయి తరపు. ఇంకా ఎందుకండి ఓపిక పట్టడం? నేను మా అమ్మ వాళ్ళని పంపను ఇంట్లో నుంచి. తనకిష్టం పోతే వెళ్ళిపొమ్మనండి. మాకు విడాకులు ఇచ్చేయండి. అబ్బాయి పోనీ కొన్నాళ్ళు వాళ్ళని దూరంగా పెట్టి కొంత డబ్బులిచ్చి ఉండమనొచ్చుగా అన్నాడు లాయర్ సలహా ఇస్తున్నట్లుగా. నేను ఒక్కగానొక్క కొడుకుని. వాళ్ళను వెళ్ళగొట్టేందుకు వాళ్ళకి ఇల్లు లేదు. ఉన్న ఒక్క ఇల్లు అమ్మేసి ₹1,00,00,000 వచ్చాయిలెండి. అది వాళ్ళ పేరు మీదే బ్యాంకులో వేసుకున్నారు. కనీసం నామినీ గాని నా పేరు పెట్టలేదు. నేను వాళ్ళని ఇంట్లో నుంచి పంపిస్తే ఆ డబ్బు నాకివ్వరు. ఎవరైనా ఆ డబ్బుకు ఆశపడి చివరి రోజుల్లో వాళ్ళని చూసుకుంటామంటూ వస్తే ఆ డబ్బంతా వాళ్ళకి కట్టబెడతారేమో అని నాకు భయమండి. ఇప్పుడు వడ్డీ డబ్బులు వస్తుంటే నాకు కొంత ఇస్తున్నారు. వాళ్ళ ఖర్చులకి కొంచెం ఉంచుకుంటున్నారు. రవీంద్ర ఆ కోర్టు హాల్లో ఉన్న తల్లిదండ్రుల్ని చూసి, ఆరి దుర్మార్గుడా! ఇదా నీ మనసులో ఉన్నది? మా మీద ప్రేమ కాదన్నమాట అనుకున్నారు కొడుకు రవీంద్ర మాటలు విన్న ఆ తల్లిదండ్రులు. రవీంద్ర మాటలు విన్న జడ్జి పీక్కోడానికి ఉన్న 2 వెంట్రుకల్ని గట్టిగా పీక్కున్నాడు. అవి రాలేదు. కానీ తలనొప్పి వచ్చింది. అదండి సంగతి. అతనికి అతని తల్లిదండ్రులు కావాలి. భార్య అక్కర్లేదు. భార్య మాటలు వినడు. ఇక అటువంటప్పుడు ఈ అమ్మాయి ఎందుకు కలిసి ఉండాలి? కాబట్టి వీళ్ళని విడగొట్టడమే పరిష్కారం. ఈ అమ్మాయి తన దోవ తను చూసుకుంటుంది. అతను వాళ్ళ పేరెంట్స్‌తో కలిసి ఉంటాడు. ఇదే నేను చెప్పేది ఫైనల్‌గా. నా క్లయింట్ బిందుమాధవికి విడాకులు ఇప్పించండి అంటూ బిందుమాధవికి థమ్స్ అప్ చూపిస్తూ ముగించాడు బిందుమాధవి లాయర్. జడ్జి ఒక 10 నిమిషాలు అంటూ పరాపరా ఏదో రాసేస్తున్నాడు. పెళ్ళయి ఎక్కువ రోజులు కాలేదు. కట్నకానుకలు ఏమీ లేవు. భరణం అది ఇవ్వాల్సిన పని లేదు. ఎలా రాయాలా జడ్జిమెంట్ అనుకొని పెన్ను తీసుకొని అటూ ఇటూ ఊపుతూ ఆలోచిస్తూ రాస్తున్నాడు. అయ్యా! అనుమతిస్తే మేము కొన్ని మాటలు చెప్తాము అంటూ లేచారు రవీంద్ర తల్లిదండ్రులు. ఓ! తప్పకుండా. నేనింకా ఫైనల్‌గా ఏమి రాయలేదు. మీరు చెప్పండి అన్నాడు జడ్జ్. అయ్యా! మేము అల్లారుముద్దుగా పెంచాము మా ఒక్కగానొక్క కొడుకుని. వాడి క్షేమమే మేము కోరుకున్నాము. కడుపు కట్టుకొని వాడికి చదువు చెప్పించాము. ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాడు. అంటే అది వాడికి మేమిచ్చిన చదువు వల్లనే. కానీ మేము వాడికి ప్రేమాభిమానాలు, ఆత్మీయ అనురాగాలు, బాంధవ్యాలు నిలుపుకోవాలని చెప్పలేదు. అది మా పెంపకంలో తప్పు. ఆ అమ్మాయి పరాయిది. మా మీద ప్రేమ ఉండాలని కోరుకోము. కానీ పెళ్ళయి ఒక్కింటికి వచ్చిన ఆడపిల్ల మొగుడి తల్లిదండ్రుల్ని తన తల్లిదండ్రులుగా చూసుకోవాలని నేర్చుకోలేదు. పోనీలేండి. ఆ అమ్మాయిని తప్పుపడడం దేనికి? మా బంగారమే మంచిది కానప్పుడు మావాడు మా విలువను ₹1,00,00,000కి కట్టాడు. మాకున్న విలువని డబ్బుతో ముడిపెట్టాడు. మా విలువ అంతేనన్నమాట వాడి దృష్టిలో. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందన్నట్లు మావాడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మేము కొడుకు దగ్గర ఉన్నాము.
వాడి ప్రేమని పొందుతున్నామనుకున్నాము ఇన్నాళ్ళు. కోడలు, పిల్ల కొన్నాళ్ళయ్యాక మమ్మల్ని చూసుకోకపోతుందా అనుకున్నాము. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. మా వాడు రాయి వంటి వాడని, వాడొక ప్రేమ లేని, జీవం లేని వస్తువులాంటి వాడని. ఇక మీరు ఎలాంటి జడ్జిమెంట్ అయినా ఇచ్చుకోండి. మేము ఆ ఇంట్లో ఉండము. వాడు వద్దు. వాడి కృత్రిమ ప్రేమ వద్దు. మేమే బయటకు వెళ్ళిపోతాం. వాడికి డబ్బు కావాలి కదా! మొత్తం వాడి పేర ట్రాన్స్‌ఫర్ చేస్తాము. మేము వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతాము. దయచేసి వాళ్ళకి విడాకులు మంజూరు చెయ్యొద్దు. వాళ్ళని కలిసి ఉండనియ్యండి. మేమెంతో కాలం బ్రతకం. వాడి సంసారం కోసం, మా కోసం వదులుకోవద్దని మీ సాక్షిగా మేము వాడిని కోరుకుంటున్నాం. దండం పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ మాటలు వింటూనే రవీంద్ర తల్లిదండ్రుల వెంట పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడ్డాడు. వారి మాటలు కదిలించినట్లున్నాయి. బిందుమాధవి కూడా కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అత్తమామల కాళ్ళ మీద పడింది. అత్తయ్య, మామయ్య క్షమించండి. మీ గురించి ఇంకెప్పుడు అలా మాట్లాడను. మనమందరం కలిసి ఉందామంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కథ సుఖాంతమయింది. జడ్జిగారు కూడా కళ్ళు తుడుచుకున్నారు. అక్కడ ఆడవాళ్ళందరూ సమావేశమయ్యారు. చాలా విషయాలు దొర్లాయి వాళ్ళ సమావేశంలో. వాళ్ళందరూ కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ మధ్యనే దాని పేరు భర్త బాధిత సంఘం, షార్ట్‌గా బాబాసా. ఆ సంఘానికి అధ్యక్షురాలు కాంతాదేవి. అసలు కాంతాదేవి ఎవరంటే ఒక లాయర్. అంటే ఏదో పెద్ద పేరున్న లాయరేమి కాదు. ప్రాక్టీస్ పెట్టి 5 ఏళ్లయినా ఒక్క కేసు కూడా గెలవలేదు. అసలు ఆ లాయర్ డిగ్రీ కూడా పంచవార్షిక ప్రణాళికలో చేద్దామనుకున్నది. కానీ అది దశవార్షిక ప్రణాళిక అయింది. ఎలాగో ముక్కి మూలిగి డిగ్రీ సంపాదించుకుంది. ఇక ఎక్కడైనా పెద్ద లాయర్ దగ్గర జూనియర్‌గా చేయాలని ప్రయత్నించింది. కానీ ఈవిడ తెలివితేటలకి ఏ సీనియర్ లాయరు పట్టుమని నెల రోజులు కూడా తమ కింద అప్రెంటిస్ చేయడానికి తీసుకోలేదు. ఈవిడ ఇంట్లో పులి, బయట పిల్లి సామెతలాగా ఉంటుంది. భర్తని నాచిరంపాన పెడుతుంది అంటారు. రోజూ కోర్టు దగ్గరికెళ్ళి అక్కడ చెట్టు కింద కూర్చుంటుంది. ఎవరైనా కేసులు ఇస్తే వాదిద్దామని. కానీ అలా చెట్టు కింద కూర్చునే ప్లీడర్లను నమ్మి ఎవరు కేసులు ఇవ్వరు కదా! అందుకే ఏం చేయాలో పాలుపోక అలా సాయంత్రం వరకు కూర్చొని ఇంటికి వెడుతుంది. ఇంటికి వెళ్ళాక మాత్రం తానేదో కష్టపడిపోయినట్టు ఫోజులు పెట్టి వెళ్ళంగానే కూర్చొని భర్తతో కాఫీ తెప్పించుకొని తాగుతుంది. ఉస్సో, అబ్బా! ఉస్సో అంటూ ఏదో అలిసిపోయిన దానిలాగా ఫోజు పెట్టేసి తర్వాత మెల్లగా వంట చేయిస్తుంది. ఇక బయట తన పరిస్థితి అలా ఉంటే చేయడానికి ఏ పని లేక, అంటే చేతిలో ఏ కేసులు లేక, కొరికిన గోళ్ళనే కొరకలేక, ఎందుకంటే గోళ్ళు లేకుండా పోయాయి. ఇంకా కొరుకుతూ ఉంటే చర్మం కూడా లేచిపోయి మంట పెడుతుంది. అందుకే అర్జెంటుగా ఏదో ఒకటి చేసేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈవిడ చేసే పనేమిటంటే, తమ చుట్టుపక్కల ఎవరైనా భర్తలను వేధింపబడుతున్న వారు ఉంటే ఇంటికి వెడుతుంది. అది కూడా భర్తలు లేని టైంలో. వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబట్టుతుంది. వాళ్ళు ఏ విధంగా భర్త వలన బాధపడుతున్నారో, వాళ్ళకి ఏ కష్టాలున్నాయో అని తెలుసుకుంటుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కేసులు త్వరగా పరిష్కారం అవుతున్నాయట అనే విషయం గుప్పుమంది. అందుకే వాళ్ళందరూ అర్జెంటుగా కలిశారు. వాళ్ళ భవిష్యత్ కార్యాచరణని అమలు పెట్టడానికి. కాంతాదేవి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఓ 20 మంది దాకా అక్కడకు కూడారు. ఒకళ్ళొకళ్ళది ఒక్కొక్క కథ. వాళ్ళందరూ భర్త పీడితులు. రోజూ వాళ్ళ భర్త చేత దెబ్బలు తినడమో, తిట్లు తినడమో జరుగుతూ ఉంటుంది. కాంతాదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళి విషయాలు తెలుసుకొని ఇంట్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎలా బాధింపబడుతున్నారో కనుక్కుంటుంది. చాలా బాధగా అనిపించి హృదయం కదిలిపోయి, గుండె కరిగిపోయి కొంచెం కన్నీళ్ళని కూడా కురిపిస్తుంది. అలాంటి ఆడవారు చాలామందే ఉన్నారు. వాళ్ళందరినీ కూడగట్టింది. ఒక సంఘం ఏర్పాటు చేసింది. దానికి విప్లవ రూపం తీసుకురావడానికి బోల్డన్ని నినాదాలు రాసుకుంది, రెడీగా పెట్టుకుంది. ఎందుకైనా మంచిదని.
ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో వాళ్ళ భర్తల చేత ఎలా బాధింపబడుతున్నారో చెప్పి విడాకులు కోరదామని వాళ్ళు ఆ కన్నీటి నుండి బాధల నుండి బయటపడదామని అనుకున్నారు. మొదటగా విమల తన కేసును చెప్పింది కాంతాదేవికి. విమల భర్త ఒక తిరుగుబోతు. 7 ఏళ్లయింది పెళ్ళయి. మొదట్లో బాగానే ఉండేవాడు. 2 పిల్లలు పుట్టాక ఇక విమలని నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు. ఏమంటే విమల అందంగా లేదట. సరిగా తయారవ్వదట. ఎప్పుడూ పిల్లలు పిల్లలు అంటూ తన సంగతి పట్టించుకోదట. ఇవన్నీ అతని విమలకు దూరం పెట్టడానికి కారణమయ్యి ఆఫీసులో మాలాదేవికి దగ్గరైపోయి వేరే సంసారం పెట్టేశాడు. విమలకి ధైర్యంగా అడిగి అతన్ని తన దారికి తెచ్చుకోవడం ఎలాగో తెలియటం లేదు. అందుకే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు ఫైల్ చేసింది. కాంతాదేవి హెల్ప్ చేసింది. ఏం చేయాలో, ఎలా రాయాలో, ఎలాంటి ఎవిడెన్స్ తేవాలో అన్నీ చెప్పింది కాంతాదేవి. ఆ రోజు ఎప్పట్లాగే 2 లాయర్లు, ఒక జడ్జు గారు కూర్చొని ఉన్నారు. విమల విమల భర్త వచ్చారు. విమల భర్తకి కోపంగా ఉంది. భార్య వైపే కుర్రుగా చూస్తున్నాడు. విమల వైపు వాదించే లాయరు ముందుగా తన వాదనని వినిపిస్తూ విమలని భర్త ఎలా వేధిస్తున్నాడో చెప్పడం మొదలుపెట్టాడు. అయ్యా చూడండి, నా క్లయింట్ చాలా అమాయకురాలు. ఆమెని అందంగా లేవు, సరిగ్గా ఫ్యాషన్గా తయారవ్వవు అంటూ ఈ భర్తగారు ఒకటే వేధిస్తున్నాడు. ఆవిడని రోజు టార్చర్ పెడుతున్నాడు. నువ్వు బాగాలేవు, నువ్వు బాగాలేవు అంటూ ఉంటే ఆవిడ నిజంగానే తాను బాగాలేనేమో అనుకుని అస్సలు తన గురించి, తన శరీరం గురించి పట్టించుకోవడం మానేసింది. ఇక అతనితో బ్రతకడం ఆవిడ వల్ల కాదు. అందుకే ఆవిడ ఆ భర్త నుంచి విడాకులు ఇప్పించండి, ఆ టార్చర్ చేసే భర్త నుంచి విముక్తి లభిస్తుంది ఇకనైనా అంటూ తాను చెప్పాల్సింది అయిపోయిందట్లుగా ముగించి కూర్చున్నాడు. కోర్టులో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా విమలని చూశారు. విమల బాగానే ఉంది. కాకపోతే సరిగా తెల్లదువ్వుకోదు. పౌడర్ రాసుకొని మంచి చీర కట్టుకుంటే, సరిగ్గా తయారైతే చాలా బాగుంటుందనిపించింది. ఇక ఆ తర్వాత విమల భర్త లాయరు లేచి నిలబడ్డాడు. అయ్యా చూడండి, నా క్లయింటు ఎంత టిప్ టాప్గా చక్కగా నలగని బట్టలు వేసుకొని ఎంత బాగా ఉన్నాడు. అలాంటి ఓ అందగాడికి ఈవిడ సరిజోడిగా ఉందా చెప్పండి. ఈవిడకి ఎంతసేపు ఇల్లు పని తప్పితే భర్తని ఎలా చూసుకోవాలో, ఎలా దగ్గరవ్వాలో తెలియదు. అయినా కూడా ఎలాగో 7 ఏళ్ళు నెట్టుకొచ్చాడు. ఇప్పుడు అతని వల్ల కావట్లేదు. అందుకే విడాకులు మంజూరు చేయించండి. నా క్లయింట్ హాయిగా మాలాదేవితో పూర్తిగా సంసారాన్ని కొనసాగిస్తాడు. లాయర్ల వాదనలు విన్న జడ్జి విమల విమల వైపు, విమల భర్త వైపు చూశారు. ఏమన్నా చెప్పుకుంటారా అన్నట్లు. మొదటగా విమల మాట్లాడడానికి మొదలుపెట్టింది. కాంతాదేవి విమలకి ధైర్యం చెప్పి ఎలా ఏమిటి మాట్లాడాలో ముందే చెప్పి పెట్టింది. అందుకే విమల తన వాదనని గట్టిగా వినిపించాలనుకుంది. తన సమస్యకి ఏదో రకంగా పరిష్కారం అయ్యే మార్గం లభిస్తుందనే ఆశతో మాట్లాడడం మొదలుపెట్టింది. అయ్యా, నాకు నా భర్తతో కలిసి ఉండాలనే ఉంది. కానీ అతను నా నుంచి దూరమై వేరే వాళ్ళతో ఉంటుంటే నాకస్సలు నచ్చడం లేదు. నేనది భరించలేకపోతున్నాను. ఒక ఆడదానిగా అలాంటి పరిస్థితి వస్తే ఎంత బాధగా ఉంటుందో నా భర్త లాంటి మగవాడికి ఎలా అర్థమవ్వాలి? పెళ్ళైన కొత్తలో ఎంతో బాగున్నావు, నువ్వు ఇంటిని చక్కగా పెట్టుకుంటున్నావు అంటూ పొగిడిన ఈ మగాడు ఇప్పుడు ఇన్నేళ్లకి నువ్వు బాగాలేవు, నీకెప్పుడు పనే అంటూ మనసుని కుళ్ళబడిచే మాటలు అంటుంటే ఏ ఆడది తట్టుకోలేదు. నేను విసిగిపోయాను. నాకు అతనితో ఉండాలంటే జుగుప్సగా ఉంటుంది. ఎందుకంటే అతను వేరే ఆడదానితో ఉండి వచ్చాడు అని తలుచుకుంటే దగ్గరగా వెళ్ళడానికి కూడా అసహ్యంగా అనిపిస్తుంది. ఆ శరీరాన్ని తాకాలంటే రోత పుడుతుంది. అందుకే నాకు అతని నుండి దూరంగా ఉండేటట్టు విడాకులు ఇప్పించండి. నా పిల్లల్ని పెట్టుకొని నేను ఎక్కడికో వెళ్ళి బ్రతుకుతా అంటూ ముగించింది విమల. విమల మాటలు విన్నా అక్కడి వాళ్ళందరి మనసు ఒక్కసారిగా భారమైంది. విన్నారు కదా నా క్లయింట్ విమల గారి మాటలు. ఆమె గోడును ఆలకించి తగిన తీర్పు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అన్నాడు విమల తరపు లాయర్. ఆ తర్వాత జడ్జి గారు విమల భర్త వైపు చూశారు.
చెప్పుకోవలసినది ఏమైనా ఉందా అన్నట్లు. విమల భర్త తరపు లాయర్ లేచి నిలబడి, అయ్యా, శ్రీమతి విమల గారు నా క్లయింట్ గురించి చాలా తీవ్రంగా మాట్లాడారు. ఆవిడ మాటలు తీరును బట్టి ఆవిడకు భర్తతో కలిసి ఉండాలనే ఆలోచన ఉన్నట్లు లేదు. కాబట్టి విడాకులు ఇప్పించండి అన్నాడు. జడ్జి గారు విమల భర్త వైపు చూశారు. విమల భర్త తన వాదనని వినిపించాడు. అయ్యా, నా తరపు లాయర్ గారు చెప్పినట్లు నా భార్యకి నాతో ఉండడం ఇష్టం లేనట్లు ఉంది. అందుకే ఇలా కోర్టుకి ఈడ్చింది నన్ను. నేను తనని ఏమీ అనడం లేదు. సరిగ్గా ఉండమంటున్నాను. అది తప్ప ఎప్పుడూ పని పని అంటూ రాత్రి 10 వరకు ఇంటి పని పిల్లల పని చూసుకుంటూ కూర్చుంటుంది. నాకు ఆ అవతారం చూస్తుంటేనే తన దగ్గరికి వెళ్ళబుద్ధి అవ్వడం లేదు. ఏం చేయమంటారు చెప్పండి. పెళ్ళైన కొత్తలో ఎంతో అందంగా తయారయ్యి నా దగ్గరకు వచ్చేది. ఇప్పుడు పిల్లలు అంటూ ఎప్పుడు వాళ్ళతోనే ఉంటుంది. నాకు విసుగైపోయింది. తను కోరుకుంటుంది కదా, అలాగే నేను కూడా ఒప్పుకుంటున్నాను. మా ఇద్దరికీ విడాకులు ఇప్పించండి. వాళ్ళిద్దరి మాటలు విన్న జడ్జి గారు తల వంకించారు. తర్వాత మాట్లాడడం మొదలుపెట్టారు. చూడండి మిస్టర్, మీరు చెప్పింది విన్నాను. మీ భార్య చెప్పింది విన్నాను. నాకేమనిపిస్తుందంటే మీరిద్దరూ ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోవడం లేదేమో అనిపిస్తుంది. మీకు వారం రోజులు టైం ఇస్తాను. ఆ తర్వాత నా తీర్పు వినిపిస్తాను. ఈలోపు మీరిద్దరూ చేయాల్సింది ఏమిటంటే ఈ వారం రోజులు మీరు ఆఫీసు నుండి వెంటనే ఇంటికి రావాలి. రెండవది, ఇంటికి వచ్చిన తర్వాత హాయిగా కూర్చొని కాసేపు భార్య పిల్లలతో గడపండి. పిల్లలకు కావలసినవి, వారి అవసరాలేంటో గుర్తించి మీరు కూడా చేయండి. ఉదాహరణకు వాళ్ళకి బట్టలు వేయడం, వాష్రూమ్ తీసుకెళ్లడం లాంటివి ఆవిడే చేయాలనుకోకుండా మీరు కూడా చేయండి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొన్ని పనులు తప్పవు. మూడవది, ఆవిడకి ఇంటి పనులలో పని మనిషి లేకపోతే మీరు కూడా సహాయం చేయండి. అలాగే కూరగాయలు తరిగి పెట్టండి, వంటలో సహాయం చేయండి. ఈ పనులు ఇద్దరి కలిసి చేసుకుంటే ఆవిడకి కొంత ఊరట ఇచ్చిన వాళ్ళవుతారు. అంతేకాదు, భార్యతో కలిసి అలా పని పాటలు చేసుకుంటూ ఉంటే ఆవిడ ముఖంలో ఆనందం చూస్తుంటే ఆవిడ కూడా ఇంకా అందంగా కనిపిస్తుంది. మీరు ఆవిడని అర్థం చేసుకుని ప్రవర్తిస్తే ఆవిడ మీకు అనుకూలంగా నడుచుకుంటుంది. రాత్రిపూట కూడా మీకు ఆవిడ అందంగా రంబలాగా అనిపిస్తుంది. చక్కని మంచి మాటలు, తీయని కబుర్లు చెప్పుకుంటూ సంసారాన్ని చేసుకోండి. స్వర్గం మీ పడకింట్లోనే ఉంటుంది, ఎక్కడికి పోనవసరం లేదు. ఆ జడ్జి గారు వాళ్ళిద్దరి ముఖంలో చూస్తూ చెప్పాడు. నేను పైన చెప్పిన విధంగా నడుచుకొని వారం తర్వాత మళ్ళీ కోర్టుకు రండి. అప్పటికి మీకు విడాకులు కావాలనుకుంటే మీకు మంజూరు చేస్తాను. ఆలోచించుకోండి. ఇప్పటికిప్పుడు మాత్రం విడాకులు గ్రాంట్ చెయ్యను అంటూ తను చెప్పాల్సింది అయిపోయినట్లుగా తన సీట్ నుంచి లేచారు జడ్జి గారు. జడ్జి గారి మాటలు విన్న తర్వాత విమల భర్త కొంత అసహనం ప్రదర్శించాడు. ఎందుకంటే విడాకులు తీసుకుంటే హాయిగా మాలతో సహజీవనం చెయ్యొచ్చు అనుకున్నాడు. కానీ విడాకులు కావాలంటే కోర్టులో అన్ని రకాల కండిషన్స్ పెడతారని అతను అనుకోలేదు. అందుకే అతనికి గొంతుకలో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. పైగా తన మీద నిఘా కూడా ఒక మనిషిని కోర్టు నుండి నియమించింది. తను ఇంట్లో కాపలా పెడతారని చెప్పారు. ఏమాత్రం అటు ఇటు తేడా వచ్చినా విడాకులు లేట్ అయ్యే పరిస్థితి. సరే, ఏం చేస్తానంటూ అన్ని షరతులు ఒప్పుకున్నాడు. విమలకి మనసులో కొంత ఆనందంగానే ఉంది. భర్త తనని వదిలిపోకపోతే ఆమెకి సంతోషమే. ఇన్నాళ్ళు అతని ప్రవర్తనతో విసిగిపోయి విడాకులు తీసుకోవాలనుకుంది. కానీ ఆమెకి 100% విడాకులు తీసుకోవాలనే లేదు. అందుకే ఆ షరతులకు ఒప్పుకుంది. చూద్దాం ఎలా ప్రవర్తిస్తాడో, మార్పు వస్తుందో లేదో. మార్పు వస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది అనుకుంది. పబ్లిక్ హాలిడేస్ కలిసి వచ్చి 4 రోజులు ఇంట్లోనే ఉన్నాడు. భర్త విమల భర్త ఇంట్లోనే ఉన్నాడు, ఎక్కడికి వెళ్లకుండా. కోర్టు ఆర్డర్ ప్రకారం భార్యకి ఇంట్లో పనులు సహాయం చేస్తూ ఉన్నాడు. భార్యతో పిల్లలతో కలిసి అలా ఉంటే అతనికి ఎందుకో తెలియదు టైం ఇట్లే గడిచిపోయినట్లు అనిపించింది. పిల్లలకి అన్నం పెడుతూ వాళ్ళ ముద్దు మాటలు వింటూ గడిపితే అంత ఆనందంగా ఉంటుందని అతనికి అప్పుడే అర్థమైంది.
చిన్నది బుడబిడి మాటలతో నాడకలతో నడుస్తూ మధ్య మధ్యలో వచ్చి రాని తనని చుట్టుకుపోతూ ఉంటే ముచ్చటగా అనిపించింది. ఇన్నాళ్ళు ఇలాంటి ఆనందాన్ని పొందకుండా తప్పు చేశానా అనిపించింది. 4 రోజుల తర్వాత ఆఫీస్కి వెడితే అతనికి షాకింగ్ న్యూస్. అంటే 4 రోజులు తను వెళ్ళకపోతే ఇంకొకరిని వెతుకుతున్నారన్నమాట. డబ్బు మనిషి తిరుగుబోతూ పళ్ళు పటపటమని పించాడు. చీచీ! ఇలాంటి దానికోసమా తను భార్యని దూరం పెట్టాడు. సుఖాల కోసం చక్కని సంసారాన్ని పాడు చేసుకున్నాను. విమలని అనవసరంగా బాధ పెట్టాను. నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించాను. మనస్తత్వంతో ఆలోచించకుండా ఒకర్తి పిల్లలతో అలా కష్టపడుతుంటే తనని నిర్లక్ష్యం చేస్తుంది అనుకున్నాను గాని కొంచెం కూడా ఆమె బాధ గుర్తించలేదు ఇన్నాళ్ళు. తన మీదే తనకు కోపం వచ్చింది అతనికి. ఎందుకు అంటే 4 రోజుల తర్వాత ఆఫీస్కి వెడితే అతనికి షాకింగ్ న్యూస్ తెలిసింది. మాలాదేవి వేరే వాళ్ళతో సహజీవనం చేస్తుందని. విమల భర్తకు కూడా భర్త మునుపటి మాదిరి తన దగ్గరే ఉండడం, ప్రేమగా అన్ని పనుల్లో సాయం చేయడం, పిల్లలతో ఆడుకోవడం అవన్నీ చూస్తుంటే మంచి రోజులు వచ్చాయేమో అనిపించింది. భర్త ఇంత చక్కగా ప్రవర్తిస్తుంటే తనకి విడాకులు కావాలి, వేరే ఉంటాను అనుకోవడం దేనికి? ఇలా తనలో తాను అనుకుంటుంది. కానీలే చూద్దాం, అతనిలో కూడా మార్పు రావాలి, కలిసి ఉందాం అనుకోవాలి కదా, అంతవరకు వేచి ఉందాం అనుకుంది. భర్త తన దగ్గరే అలాగే ఉండిపోతే బావుండునా అని కూడా అనుకుంది విమల. ఎంతైనా భారతీయ మహిళ కదా, అలాంటి క్షమాగుణం నరాల్లో జీర్ణించుకుపోయి ఉంది. కాని విమలకు తెలియదు మాలాదేవి తన భర్తను వదిలేసి వేరే వాళ్ళని పట్టుకుంటుందని. విమల భర్త తను మాలాదేవి గురించి న్యూస్ విన్నప్పటి నుంచి మనసులో ఒక రకమైన ఏహ్యభావంతో ఉన్నాడు. అసలు విషయం తెలుసుకుందామని మాలాదేవికి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తుంది. ఎన్నిసార్లు చేసినా అలాగే చేస్తుంది. అప్పుడనుకున్నాడు ఆమె ఎంత స్వార్థపరురాలో, ఎంతటి నీచపు బిహేవియర్ చూపిస్తుందో అర్థమైంది. ఆమె అసలు రంగు బయటపడింది. అలాంటి మనిషి కోసం తన భార్యని నిర్లక్ష్యం చేశాడా అని అనిపించసాగింది. ఆ రోజు ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళంగానే అతడు భార్యని దగ్గరికి తీసుకొని చేతులు పట్టుకొని, నన్ను క్షమించు విమల, నా నుండి దూరంగా వెళ్ళకు, విడాకులు కావాలని అడగకు, నువ్వు కావాలి, నువ్వే కావాలి, అగ్నిసాక్షిగా పెళ్లాడిన నిన్ను నిర్లక్ష్యం చేసి వేరే దారులంటూ వెళ్ళాను. నేను చేసింది చాలా తప్పు. మనం కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకోవడం లేదని కలిసి ఉందామని చెప్దాము అనుకున్నట్లుగానే వాళ్ళు వారం తర్వాత కోర్టుకు వెళ్ళి విడాకులు వద్దు, కలిసే ఉంటామని జడ్జి గారికి చెప్పారు. ఆ విధంగా విమల విడాకుల కథ సుఖాంతమయ్యింది. అయితే జడ్జి గారు విమల భర్తని ఒక విషయం అడగడం మాత్రం మర్చిపోలేదు. అదేమిటంటే, మీరు మాలాదేవిని మిమ్మల్ని వదిలేసిందని మీ భార్యతో ఉండడానికి కోరుకున్నారా, లేక నిజంగానే మీ మనసు మారిందా అని. అయ్యా, ఈ అక్రమ సంబంధాలన్నీ క్రమం తప్పినవే, ఎప్పటికైనా వాటి వల్లనే చిక్కులే. ఇవాళ నాతో సహజీవనం చేసిన వాళ్ళు రేపు ఇంకొకరితో ఉండరని నమ్మకం ఏంటి? నాతో ఉండటం బోర్ అనిపిస్తే వేరే వాళ్ళతో ఉండడం. అలాంటి ఆడవారు తాళి కట్టిన భార్యలు భర్తతోనే ఉండాలని కోరుకుంటారు. ఆ విషయం నేను గ్రహించాను. అందుకే ఇప్పుడు నా భార్య నాకు రంపలాగా ఉంది. నేను ఆమెను అర్థం చేసుకుంటే చాలు, ఆమె నన్ను అర్థం చేసుకుంటే చాలు. మేము సంసారాన్ని స్వర్గం చేసుకుంటాము, మా పిల్లల్ని చక్కగా పెంచుకుంటాము. మన్నించండి మమ్మల్ని కోర్టు సమయం వృధా చేసినందుకు అన్నాడు ఉద్వేగంగా విమల భర్త. విమల ఆరాధనగా చూసింది. ఎంతైనా ఆమె సగటు ఆడది. హిందూ సనాతన ధర్మం విధిలో పెళ్లాడిన భర్తని వదులుకోవడం ఆమెకు ఇష్టం ఉండదు. అందుకే క్షమించేసి అతని వెంట నడుచుకుంటూ కోర్టు బయటకు వెళ్ళింది. అదొక చిన్న రూమ్. ఒక 10 మంది వరకు ఉన్నారు. లోపల నుంచి చక్రధర్ అందరికీ చిన్న గ్లాసుల్లో తీసుకొచ్చి ఇచ్చాడు టీ. అది చక్రధర్ ఇల్లే. వారందరూ నెలకోసారి చక్రధర్ దగ్గరికి వస్తూ ఉంటారు. అలా కాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇళ్లలో సుఖంగా అనిపించదు. అందుకే చక్ర దగ్గరకు వచ్చి కూర్చుంటారు. వాళ్ళందరూ వచ్చినప్పుడు స్వయంగా తానే టీ చేసి ఇస్తాడు వాళ్ళకి. నీ పనే బాగుంది చక్రధర్,
హాయిగా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా స్వేచ్ఛగా ఉంటున్నావు. ఏదో టైంకింత ఉడికేసుకొని తింటావు. ఏ టైంలో అంటే ఆ టైంలో నీకు తోచిన రీతిలో నీ ఇష్టం వచ్చినట్లు ఉంటావు. మాకసలు అలాంటి స్వేచ్ఛే లేదు అంటారు అతన్ని చూసిన వాళ్ళందరూ. అతను ఎందుకో తెలియదు బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని ఒకటే పోరు పెట్టారు. ఎందుకో వద్దు వద్దు అంటూ దాటవేశాడు. చేసుకుంటాలే అనేవాడు. కానీ ఎందుకో ఏది సెటిల్ చేసుకోకుండానే పోస్ట్ పోన్ చేస్తూ చేస్తూ ఇప్పటికీ 45 ఏళ్ల వయసు వచ్చింది. ఇక పెళ్లి వద్దు అనుకుంటూ అలా ఉండిపోయాడు. అతని దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ ఇంట్లో భార్యలతో పొసగనివారు. ఏదో అయిష్టంగా కాపురం చేసేవారే ఉన్నారు. వాళ్ళకి వాళ్ళే ఒక సంఘంగా ఏర్పడి భార్యా బాధితులు అంటూ అప్పుడప్పుడు అలా చక్రధర్ ఇంట్లో కలుస్తూ వారి వారి గోడు వెళ్ళబోసుకుంటూ ఉంటారు చక్రధర్ ముందు. చక్రధర్ వాళ్ళ మనసులో బాధని గ్రహించి తనకు తోచిన మాటలు, సొంతాన కలిగించే మాటలు చెప్తూ ఉంటాడు. కాసేపు అలా వాళ్ళు మాట్లాడుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత చక్రధర్ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పాపం ఇంట్లో భార్యతో సరిగ్గా ఉండకపోవడం వలన వాళ్ళు ఇలా ఇంట్లో ఎంత నరకయాతన పడుతున్నారో అని బాధపడుతూ ఉంటాడు. భార్య భర్త కానీ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని ఉండకపోతే ఆ సంసారం ఎంత నరకంగా ఉంటుందో అనిపించింది. చిన్నప్పుడు తన అమ్మ నాన్న మాటి మాటికి కీచులాడుకుంటూ ఇంట్లో యుద్ధ వాతావరణం సృష్టించడం తనకి ఇంకా గుర్తే. అందుకే పెళ్ళంటే విరక్తి పుట్టి తాను పెళ్లి చేసుకోవడం మానేశాడు. ఇప్పుడు వీళ్ళందరూ పాపం ఎంత నరకం అనుభవిస్తున్నారో అనుకున్నాడు. వాళ్ళందరూ టీ తాగిన చక్రధర్ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈరోజు మీ అందరితో నేను ఒక ముఖ్య విషయం చెప్దామనుకుంటున్నాను. నన్ను అపార్థం చేసుకోవద్దు అంటూ మొదలుపెట్టాడు. మీరు ఇన్నాళ్ళు మీ సంసారాల్లో కలతలు వస్తున్నాయని ఎన్నోసార్లు అన్నారు. మా ఇంట్లో మాకు భార్యతో ఎన్నో అవమానాలు, బయట వాళ్ళ నుండి సూటిపోటి మాటలు, ఆ ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదని చాలాసార్లు చెప్పారు. మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది అన్నారు. మీకు నిజంగానే విడిపోవాలనుకుంటే ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అని ఏర్పాటు చేశారట. నేను పేపర్లో చదివాను. ఇష్టం లేకుండా ఉండవన్న స్వరం లేదు. హాయిగా విడిపోయి వేరేగా ఉండొచ్చు. మీరే నిర్ణయించుకోండి. తీర్పు కోసం నెలల తరబడి ఉండక్కర్లేదు. అదే రోజు లేదా మ్యాక్సిమం వారం రోజుల్లో విడాకులు మంజూరు చేస్తున్నారట. ఎవరికైనా కుటుంబాలలో గొడవలు జరుగుతూ విసుగు పుట్టి విడాకులు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. చక్రధర్ మనసులో ఏముందో తెలియదు కానీ వాళ్లతో ఆ విడాకుల కోర్టు గురించి చెప్పాడు. అది విన్న తర్వాత అక్కడున్న వాళ్ళలో ఆలోచన మొదలైంది. వాళ్ళు అందరూ భార్యలతో విసిగిపోయిన వాళ్ళు, తప్పనిసరిగా కాపురం చేస్తున్న వాళ్ళు. అది అంత ఈజీ కాదు అంటావా చక్రధర్? ఈజీ అంటావా చక్రధర్? చక్రధర్ మాటలు విన్న తర్వాత వెంటనే అన్నాడు మురళి. మురళికి ప్రస్తుతం ఉద్యోగం లేదు. ఆ జాబు ఈ జాబు అంటూ ఎన్నో చేశాడు. కానీ దేంట్లోనూ స్థిరపడలేదు. అతనికి భార్యతో ఉండడం దుర్భరం అయిపోయింది. అంతకు తనని గడ్డిపోచలాగా తీసి పడేస్తుంది. కొన్నాళ్ళు మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు. రోజూ గొడవలే ఇంట్లో. తన ఆత్మాభిమానం మీద దెబ్బతీస్తుంది. అవునట మురళి, విడాకులు తీసుకోవడం ఈజీగానే ఉందంట. నేను విన్నదేమిటంటే కారణం బలంగా ఉండి ఇద్దరికీ ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చేస్తున్నారంట. మురళి డౌట్ను క్లియర్ చేశాడు చక్రధర్. మురళి పరిస్థితి చక్రధర్కి తెలుసు. అందుకే అతనంటే జాలి. మురళికి 40 సంవత్సరాలు ఉంటాయి. 2 మగపిల్లలు. మంచి ఉద్యోగంలో ఉండేవాడు. దురదృష్టవశాత్తు ఆ కంపెనీ మూతపడడంతో 4 ఏళ్లు సరైన జాబు లేక అక్కడ ఇక్కడ చేస్తున్నాడు. భార్య సంగీత కొంచెం డబ్బున్న వాళ్ళ కుటుంబం నుండి వచ్చింది. మురళి ఫ్యామిలీ మామూలు సగటు మధ్యతరగతి కుటుంబం. మురళి జాబ్ చూసి భారీగానే కట్నమిచ్చారు. చిన్నప్పటినుంచి కలిసి వాళ్ళ కుటుంబంలో పెరగడం వలన కాబోలు మురళి కుటుంబం అంటే తీసి పడేస్తూ ఉండేది భార్య సంగీత. తాను ఇచ్చిన కట్నంతోనే మురళి పెళ్లి చేశారని ఎగతాళి చేస్తూ ఉండేది. పెళ్ళైనప్పటి నుండి అత్తమామల్ని దూరం పెట్టింది. మురళి ఒక్కడే కొడుకు. అయినా వాళ్ళు తన ఇంట్లో ఉండకూడదని ఆంక్ష పెట్టింది. అందుకే వాళ్ళు తమ ఊర్లోనే ఉంటున్నారు. ఏ రోజు కొడుకు దగ్గరికి వచ్చి ఉండింది లేదు.
ఎప్పుడైనా పండుగలకు వచ్చి నా కోడలి నోటికి జడిసి ఒక్కరోజు ఉండి వెళ్ళేవారు. మురళి ఒక్క మాట కూడా అనేవాడు కాదు. ఒక రకంగా చెప్పాలంటే అతను భార్య నోటికి భయపడి ఎదురు చెప్పేవాడు కాదు. అతని మెతక స్వభావం ఆసరాగా తీసుకొని నోటికొచ్చినట్లు మాట్లాడేది. పెళ్ళైన 2 ఏళ్లకి తండ్రికి నడిగి డబ్బులు తెచ్చి ఒక స్కూల్ పెట్టింది. అది బాగా అభివృద్ధి చేసింది. చాలా మంచి పేరు తెచ్చుకుంది. బాగా డబ్బు కూడా గనిస్తుంది. మొదట చిన్నగా స్టార్ట్ చేసిన స్కూలు ఇప్పుడు 500 మంది పిల్లలతో బాగా వృద్ధి అయింది. 10వ క్లాసు వరకు కూడా క్లాసులు నడుపుతుంది. ఇక విబ్జేర్ అనే పేరు పెట్టింది స్కూల్‌కి. అంతా తానే అయి చూసుకుంటుంది. స్కూలు విషయంలో మురళిని అస్సలు మాట్లాడనివ్వదు. అటు వైపే రానివ్వదు. నేనే పెట్టుకున్నాను, నేనే నడుపుకుంటాను. నువ్వు జోక్యం చేసుకోవద్దు అనేది మొదట్లో పొగరుగా. అందరి ముందు పనికిమాలిన వాడినా నీకేం తెలుసు అన్నట్లుగా మాట్లాడేది. దాంతో ఆ అవమానం తట్టుకోలేక మురళి స్కూల్ వైపు వెళ్ళేవాడు కాదు. మురళి మనసు కుతకుతలాడిపోయేది. సంగీత తనని అవమానిస్తుందని, ఆ అవమానం తట్టుకోలేక ఒకసారి చచ్చిపోదామని అనిపించింది. కానీ ఆత్మహత్య చేసుకుంటే పిల్లల ప్రేమని కూడా పొందలేకపోవడాన్ని ఎందుకు దూరం చేసుకోవాలని వెనక్కి తగ్గేవాడు. అది తన ప్రాబ్లంకి సొల్యూషన్ కాదని అనిపించింది. అలా చేస్తే సంగీతకి బుద్ధి వస్తుందని అనుకోవడం లేదు. అందుకే ఏమీ చేయలేక అలా బ్రతుకుతున్నాడు. అందుకే చిత్రధర్ చెప్పినట్టు విడాకులకు పెట్టుకుంటే సంగీత నుండి దూరం వెళ్ళిపోవచ్చు. పిల్లల్ని అప్పుడప్పుడు చూసుకోవచ్చు. విడాకుల కోసం అప్లై చేసుకోవడం మంచిదనిపించింది మురళికి. చక్రధర్కి మురళికి మధ్య జరుగుతున్న సంభాషణల్ని మిగతా వాళ్ళు అందరికి వింటున్నారు జాగ్రత్తగా. వాళ్ళకి కూడా ఇందులో ఎదురవుతున్న సంఘటనలు కళ్ళ ముందు తిరుగుతున్నాయి. మురళి సంగతి అందరికీ తెలుసు. అతను భార్యతో పడుతున్న అవమానాలు ఎన్నోసార్లు వాళ్లతో చెప్పుకొని వాపోయాడు. చక్రధర్ చెప్పిన దాన్ని అందరూ ఆమోదించారు. మురళి విడాకులకు అప్లై చేసి సంగీతకి నోటీస్ పంపించాడు. చక్రధర్ ప్రోద్బలంతో మురళి తన భార్య నుండి విడాకులు తీసుకోవాలనుకుంటాడు. ఇక విడాకులకు అప్లై చేసి భార్యకు నోటీస్ పంపించిన తర్వాత మురళి భార్య సంగీత దుమదుమలాడుతూ కూర్చుంది. అసలు మురళి విడాకుల నోటీస్ పంపించినప్పటి నుండి కారాలు మిరియాలు నూరుతూ ఉంది. ఎక్కువ కోపం ఆమెకి చక్రధర్ మీద ఉంది. అతనే ఎక్కిచ్చి ఉంటాడు తన భర్తకి అని మహా మండిపోతుంది. కోర్టు రూంలో భర్త పక్కనే కూర్చొని అతన్ని గుర్రుగా చూస్తుంది. అయ్యా, నా క్లయింటు మురళి గారు భార్య ప్రవర్తనతో విసిగి వేసారి ఉన్నారు. ఆవిడ గయ్యాలితనంతో ఆయన్ని నానా మాటలు అంది. ఇక ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి నా క్లయింటు మురళి గారికి విడాకులు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను అని మురళి తరపు లాయరు వాదించడం మొదలుపెట్టి చెప్పాల్సింది చెప్పాడు. ఆ తర్వాత సంగీత తరపు వాదించే లాయర్ లేచి నిలబడి ఈ విధంగా అన్నాడు. అయ్యా, నా క్లయింట్ సంగీత గారు సంఘంలో ఒక గొప్ప పేరున్న వ్యాపారవేత్త. ఆవిడ స్కూల్ పెట్టి విద్యాదానం చేస్తున్న గొప్ప మనిషి. ఆవిడను చూసి మురళి గారు ఈర్ష్యపడుతున్నారు. తనకన్నా గొప్ప పేరు తెచ్చుకుంటుందని ఆయనకి నచ్చక విడిపోదామనే ఆలోచనలు చేశారు. సంగీత గారు చాలా మంచి మనిషి. ఆవిడ మీద గయ్యాలి అని అబాండ వేయడం తగదు. ఆయనకు సంగీత గారితో ఉండడం ఇష్టం లేక అలా చెడ్డగా ప్రచారం చేస్తున్నారే తప్ప ఇంకోటి కాదు. ఆయనకు ఉద్యోగం లేదు. భార్య సంపాదన మీద ఆధారపడ్డాడు. అందుకే ఆయనకి మతిస్థిమితం లేదు అని, ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియడం లేదు అంటూ లాయర్ అన్న మాటలకి మురళి లేచి నిలబడి, నాకు మతిస్థిమితం లేదని అనడం అన్యాయం. నేను ఏవి అబద్ధాలు చెప్పడం లేదు. ఆవిడ నన్ను రోజు ఏదో ఒక రకంగా అవమానిస్తుంది. అందరి ముందు తీసి పడేస్తుంది. కాబట్టి నా మనసు విరిగిపోయింది. ఇక నేను ఎంత మాత్రం ఆ ఇంట్లో ఆవిడ ముందు బ్రతకలేను. నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ పిల్లల మీద ఉన్న ప్రేమతో నేను ఆ పని చేయలేకపోతున్నాను. లాయర్ వైపు సంగీత వైపు కోపంగా చూస్తూ అన్నాడు. ఆ మాటలకు సంగీత లేచి నిలబడి కోపంగా మురళి వైపు దూసుకువచ్చింది. ఏమిటమ్మా అలా వస్తున్నావు? కోర్టు మర్యాదల్ని కాపాడు. వెళ్ళు
వెళ్ళి నీ స్థానంలో నిలబడి ఏం చెప్పాలనుకున్నావో చెప్పు అన్నారు జడ్జి గారు. అంతవరకు ఎంతో సహనంతో వాళ్ళ మాటలు విన్న ఆయన సహనం కోల్పోయి, అయ్యా, నేనేం కష్టాలు పెట్టానని నన్ను ఇంతగా ఆడిపోసుకుంటున్నారు ఈయన తరపు లాయరు. నేను ఎంతో కట్నం పోసి కొనుక్కున్నాను. ఈయన మొగునికి నేనిచ్చిన కట్నం చాలా ఎక్కువ. వీళ్ళ కుటుంబం ఎరగా కూడా పనికిరారు. నేను మా తల్లిదండ్రుల నుండి డబ్బు తెచ్చుకొని స్కూల్ పెట్టుకుని కష్టపడి దాన్ని వృద్ధిలోకి తెచ్చుకున్నాను. అంతా నా తెలివితేటలతోనే పెంచుకున్న వ్యాపారాన్ని, డబ్బుని పెళ్ళాయాక ఈయన వల్ల నా కొరికినది ఏమిటి లేదు. అంతా నా తెలివితేటలతో నడిచింది ఈ సంసారం. అందరి వైపు గొప్పగా చూస్తూ అంది. అయ్యా, చూసారా, ఆ ఎప్పుడు తనే గ్రేట్ అనుకోవడం ఆవిడకున్న లక్షణం. ఎప్పుడు భర్తని అవమానిస్తుంది. అది ఏ మగాడు తట్టుకోగలడో చెప్పండి. మీ ముందే ఎన్ని మాటలు అందో విన్నారు కదా. అందుకే నా క్లయింట్ ఆవిడ నుండి దూరం వెళ్ళాలని అనుకుంటున్నాడు అని వినిపించాడు అతని తరపు లాయర్. అవును సార్, నేను కొన్నేళ్లుగా ఈ పొగరుబోతు మాటల్ని విని విని విసుగు చెందాను. నాకు సుఖం లేదు, మనశ్శాంతి లేదు. నేను ఏదన్నా తనని అంటే నా మీద ఇంతెత్తున లేస్తుంది. పని వాళ్ళ ముందు కూడా అవమానిస్తుంది. నేను ఇంకా భరించలేను. నాకు ఉద్యోగం చేయడానికి వెళితే కూడా మనసు దాని మీద ఉండటం లేదు. నిజం చెప్పాలంటే నా మనసు దేని మీద నిలవడం లేదు. ఈవిడ నాతో పోట్లాడినప్పుడల్లా నా మనసు కలత చెంది పని మీద దృష్టి నిలపలేకపోతున్నాను. అందుకే నాకు ఉద్యోగాలు పోతున్నాయి. ఈ టార్చర్ నేను భరించలేకపోతున్నాను. నాకు విడాకులు ఇప్పించండి, నేను దూరంగా వెళ్ళిపోతాను అన్నాడు ఆవేదనతో మురళి. అక్కడ ఉన్న అందరికీ మురళి మాటలు విన్న తర్వాత సంగీత ఒక విలన్ లాగా కనబడింది. పాపం, అమాయకులైన ఇలాంటి భర్తల్ని సంగీత లాంటి గయ్యాలి భర్తలు ఎలా రాచి రంపాన పెడుతున్నారో అర్థమైంది. జడ్జి గారికి కోపం వచ్చింది. ఆయన సంగీతను చూస్తూ ఇలా అన్నారు. మిసెస్ సంగీత, మీరు మీ దూకుడు స్వభావాన్ని ఇక్కడ ఈ కోర్టు రూములో చూపుతున్నారు. భర్త అంటే ఏమాత్రం గౌరవం లేనట్టు ప్రవర్తిస్తున్నారు. అది ఎంతమాత్రమూ మెచ్చుకోతగ్గది కాదు. ఆయన కూడా మనిషే. డబ్బుతో అన్నింటికి ముడివేయకూడదు. డబ్బు లేని వాడిని ఈసడించడం మంచిది కాదు. సంసారం అన్న తర్వాత ఇద్దరూ అన్నిట్లోనూ భాగస్వాములు అవ్వాలి. మీరు స్కూలు పెట్టుకొని నడుపుతున్నారు, సంపాదిస్తున్నారు అని గర్వపడుతున్నారు, బానే ఉంది. ఇదే పరిస్థితి తారుమారు చేసి చూడండి. మీ భర్త స్కూలు పెట్టుకొని మీ ఇంట్లో ఏ పని చేయకుండా ఉంటే, మీ భర్త మిమ్మల్ని ఇలాగే ఈసడిస్తే, అవమానిస్తే మీరు తట్టుకోగలరా? చాలా నెమ్మదిగా సంగీత కళ్ళలోకి చూస్తూ జడ్జి గారు అడిగారు. సంగీతతో ఏ విధమైన రియాక్షన్ రాకపోవడంతో ఆయన ఇంకా అలా అన్నారు. మీరు పెట్టుకున్న స్కూల్ని నడిపే బాధ్యత మీ భర్త గారికి ఇచ్చి చూడండి. కొన్ని బాధ్యతలు ఆయనకు కూడా అప్పచెప్పండి. అంత భారం మీరే మోయవలసిన అవసరం లేదు. ఆయన కూడా చదువుకున్నాడు కదా, కొన్ని విషయాలు చూసుకోగలుగుతారు. మిస్టర్ మురళి గారికి మీ నుంచి విడిపోదామనుకున్న కారణం కేవలం మీ ప్రవర్తన వలనే. మీరు మీ ప్రవర్తన మార్చుకుంటే ఆయనకి ఏ ఇబ్బంది ఉండదు. మీతో కలిసి ఉండాలని ఉంటుంది. నాకు తెలుసు, మీరు మీ వైపు నుండి మాత్రమే ఆలోచిస్తున్నారని. మీరే చాలా తెలివైన వారని, ఆయన ఎందుకు పనికిరాని వారని మీ అభిప్రాయం. నేను ఇందాక అన్నట్లు జస్ట్ మీరు మీ భర్త స్థానంలో ఉండి మీ భర్త మీ స్థానంలో ఉంటే అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారో మిస్టర్ మురళి కూడా అదే పరిస్థితి. ఏ మగవాడు ఆడది చులకనగా చూస్తే తట్టుకోలేడు. నేను కాబట్టి చెప్పేదేమంటే, మీరు కాస్త ఆయనతో ప్రేమగా మాట్లాడండి. గయ్యాలితనంతో సంసారాన్ని నరకం చేసుకుంటే నష్టం మీకే. భర్త వదిలేసిన వారికి సంఘంలో చెప్పుకోబడతారు. ఆలోచించుకోండి. జడ్జి గారు ఈ మాటలు అంటుండగా లంచ్ బెల్ మోగింది. తీర్పు లంచ్ అయిన తర్వాత చెప్తానంటూ లేచి లోపలికి వెళ్ళిపోయారు. ఇక జడ్జి గారు చెప్పిన తీర్పు ఏమిటో తర్వాత చక్రధర్ ప్రోద్బలంతో మురళి తన భార్య నుండి విడాకులు తీసుకోవాలనుకుంటాడు. భార్య సంగీత తను అడుగడుగున అవమానిస్తుందని అతనికి చాలా కోపంగా ఉంది. అందుకే విడిపోతే మంచిదనుకుని విడాకులకు అప్లై చేసి భార్యకు నోటీస్ పంపాడు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు నడుస్తుంది.
ఏ మగవాడు ఆడది చులకనగా చేస్తుంటే తట్టుకోలేడు. కాబట్టి నేను చెప్పేదేమిటంటే, మీరు కాస్తగా ప్రేమగా ఎంతో మాట్లాడండి. గయ్యాళితనంతో సంసారాన్ని నరకం చేసుకుంటే నష్టం మీకే. మొగుడొదిలేసిన ఆడదానికి సంఘంలో చులకన భావం ఉంటుంది. మొగుడొదిలేశాడను దీన్ని అనే మాటలు కూడా అంటారు. ఈ సమాజం అలా ఉంది. ఆడవారంటే చులకన భావం ఉన్న ఈ సమాజాన్ని మనం ఏం చేయలేము. భర్త వదిలేసిన వారికి సంఘంలో చెప్పుకోబడతారు. ఆలోచించండి. జడ్జి గారు ఈ మాటలు అంటుండగా లంచ్ బెల్ మోగింది. లంచ్ అయిన తర్వాత తీర్పు చెప్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయారు. జడ్జి గారు లాస్ట్లో అన్న మాటలు సంగీత గుండెల్లో గుబులు లేపాయి. నిజంగానే మురళి కోరుకున్నట్లు విడాకులు గ్రాంట్ అయిపోతే నష్టపోయేది తనేనేమో అనిపించింది. సంఘంలో తన పేరు మంట కలిసిపోతుంది. భర్త విడిచిపెట్టిన స్త్రీ దీన్ని మొగుడొదిలేశాడు అనే మాటలు చెవుల్లో వినబడతాయి. చెవుల్లో హోరు పెట్టాయి. ఆ మాటలు అలాంటి మాటలు వినే పరిస్థితి వస్తే తన పరువేం కావాలి? మొగుడు వదిలేసిన ఆడదంటే అందరికీ చులకన భావం. మగవాళ్ళకి ఆ బాధ ఉండదు. వాళ్ళని ఏమీ అనదు ఈ సమాజం. పైగా మురళి విషయంలో అతనికే సానుభూతి వస్తుంది. గయ్యాలి భార్య అని వదిలేశాడని అనుకుంటారు. చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం పెళ్ళయ్యాక మురళి మెతక స్వభావం తనతో తాను ఇన్నాళ్ళు రెచ్చిపోయింది. మురళిని ఇంతలేసి మాటలు అంటున్నా అతడు ఏనాడు తనకు ఒక్క మాట కూడా అనలేదు. ఆ సందర్భాలన్నీ గుర్తుకు వచ్చాయి. అతని మంచితనాన్ని తను చేతకానితనంగా అనుకుని నానా మాటలు అంది. కోర్టు రూములో దిగాలుగా కూర్చొని ఉన్న మురళిని చూసింది. ఫస్ట్ టైం అతనంటే జాలి కలిగింది. పాపం తను ఎన్నేసి మాటలు అనేది ఒక్కరోజు కూడా తనని ఏమీ అనేవాడు కాదు. మాటలతో హింసించేది, అవమానించేది. తనకి డబ్బు మదం కళ్ళకి కమ్మి అలా అతన్ని ఈసడించేది. జడ్జి గారు అన్నట్లు తను చేసే పనిలోని అతన్ని కూడా ఎందుకు భాగస్వామిని చేయకూడదు? నోరు మూసుకో, ఇది నా స్కూలు, నువ్వు జోక్యం చేసుకోవద్దు అంటూ దూరం పెట్టేది ఇన్నాళ్ళు పొగరుగా. లంచ్ అవర్ అయిపోయింది. జడ్జి గారు వచ్చి సీట్లో కూర్చున్నారు. లాయర్లు తమ వాదనలు మొదలుపెట్టారు. మురళి తరపు లాయర్ మురళికి జరిగిన అవమానాన్ని అన్నీ మళ్ళీ ఏకారోగా పెడుతూ తన వాదనని వినిపిస్తూ అతనికి విడాకులు మంజూరు చేయమని జడ్జి గారిని కోరాడు. సంగీత తరపు లాయర్ ఇంతలోనే సంగీత లేచి నిలబడి, అయ్యా, నా మాటలు వినండి. మా ఆయనకు విడాకులు గ్రాంట్ చేయకండి. మీరు చెప్పినట్లు నేను మా ఆయన పట్ల పొగరుగా మాట్లాడాను, అనుచితంగా ప్రవర్తించాను, గడ్డిపోచ మాదిరి తీసివేశాను. ఆయన నన్ను ఒక్క మాట కూడా అనేవారు కాదు. అది ఆయన మంచితనం, అది ఆయన మెతకతనం. అది అలుసుగా తీసుకొని నేను రెచ్చిపోయేదాన్ని. ఆయనను అవమానాలు పాలు చేశాను ఇన్నాళ్ళు. నాకు డబ్బుందనే అహంకారం నెత్తికెక్కి అలా ప్రవర్తించాను. ఈ సంసారం అనే బండిని నడపడానికి 2 కాడి ఎడ్లు కావాలి. అంతేగాని ఒక్క ఎద్దుతో నడపలేము. భార్యాభర్తలిద్దరూ ఒక్క మాటగా ఉండి సంసారాన్ని నడపాలి. కానీ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే భావన రానియకూడదు అని గ్రహించాను. నాలాగా భర్తల్ని పురుగుల్ని చూసినట్లు చూసే ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒళ్ళు పొగరుతో సంసారాన్ని నరకం చేసుకుంటున్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని భర్తల మీద జూలుం చేసేవారు చాలామంది ఉన్నారు. అలాగే భార్యలతో వేగుతున్న భర్తలు చాలామంది ఉన్నారు. గయ్యాలి భార్యలతో వేగలేక ఇలా విడాకులంటూ లేక కుమిలిపోతూ ఇన్నాళ్ళు ఉన్నారు. అందుకే నాలాంటి గయ్యాలి భార్యలు వారి మీద మా ప్రతాపం చూపిస్తున్నాము. నేను కూడా అలాంటి దాన్నే. నాకు మీ మాటలతో కనువిప్పు కలిగింది. నాకు మొగుడు వదిలేసిన భార్య అనే ముద్ద కంటే ఇక మీదట అతన్ని గౌరవంగా ప్రేమగా చూసుకుంటూ సంసారం చేస్తానని ఈ కొడుకు సాక్షిగా మీకు మనవి చేస్తున్నాను. నేను పెట్టిన స్కూలు విబ్జిఆర్లో అనేక రంగులు ఉన్నట్లే మా సంసారంలో కూడా అన్ని రంగులు ఉండేటట్లు చూసుకుంటా. నా భర్తని ఇక మీదట ఆ స్కూల్కు చైర్మన్గా నియమిస్తా అంటూ ముగించింది. అక్కడే కూర్చున్న మురళి ముఖం 1000 వాట్ల బల్బులా వెలిగిపోయింది. అతనికి భార్యలో వచ్చిన మార్పుతో రిలీఫ్ అనిపించింది. మురళి లేచి జడ్జి గారికి 2 చేతులు జోడించి నమస్కరించాడు. అయ్యా, నేను నా విడాకుల కేసు వెనక్కి తీసుకుంటున్నాను. నా భార్యలో వచ్చిన మార్పు నాకు సంతోషాన్ని కలిగించింది. జడ్జి గారు,
ఆ భార్యాభర్తల్లో వచ్చిన మార్పుకి చాలా సంతోషించారు. భార్యాభర్తల మధ్య డబ్బు అనే బంధం కాదు, అనురాగం, ప్రేమ అనే బంధాలు ఉండాలి. గయ్యాళితనం, విచ్చలవిడితనం కాదు, సంసారాన్ని గుట్టుగా ఉంచుకునే విధంగా ఉండాలి. భార్యాభర్త ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం ఉండాలి అంటూ ఆ విడాకుల కేసును కొట్టివేశారు. కోర్టు రూంలోనే కూర్చున్న చక్రధర్ ముఖంలో రంగులు మారాయి. మురళి తన భార్యతో కలిసి హాయిగా కాపురం చేసుకుంటుందని ఇక తన దగ్గరికి రావడంటే ఒక రకమైన అసంతృప్తిగా అనిపించింది. అతని సాడిస్టిక్ మనసు కుతకుతలాడింది. మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఉంటారు మనుషులు కొందరు, అలాంటి వాళ్ళు. ఇతరులు బాగా లేకపోతే వాళ్ళకి ఆనందం, వారు బాధల్లో ఉంటే వీళ్ళు పైశాచికానందం అనుభవిస్తూ ఉంటారు. అలాంటి మనుషులకు దూరంగా ఉండటమే మంచిది. చక్రధర లాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త పడాలి. మురళి సంసారంలో మళ్ళీ వసంతం వచ్చింది. సంగీతలో మార్పు వచ్చింది. వాళ్ళిద్దరూ అలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సంసారం చేస్తే అంతకన్నా కావాల్సిందేముంది? భార్యాభర్తల్లో ఒకరెక్కువ ఒకరు తక్కువ అనే భావం ఉండకూడదు. ఇద్దరు సమానమే. ఇద్దరూ ఒకరితో మరొకరు సంప్రదించుకొని సంసారం చేయాలి. అంతేకాని కోర్టులో దాకా సంసారాల్ని ఈడ్చకూడదు. జడ్జి గారు తన ప్రసంగాన్ని ముగిస్తూ ఆ విడాకుల కేసు కొట్టివేస్తున్నట్లు తీర్పు రాసి సంతకం పెట్టి ముద్ర వేశారు. ఇంతలో ఒక స్త్రీ అక్కడికి దూసుకు వచ్చింది. కోర్టు గుమస్తా, కోర్టు సేవకుడు అడ్డగిస్తున్నా వినకుండా లోపలికి వచ్చింది. అరుచుకుంటూ లోపలికి వస్తున్న ఆ స్త్రీని బయటకు పంపడానికి కోర్టు లోపల ఉన్న లాయర్లు కూడా ప్రయత్నించారు. అరే, ఇదేమిటమ్మా, ఇలా లోపలికి వచ్చేస్తున్నావు? ఇది న్యాయస్థానం, ఇక్కడ ఇలా అరుచుకోకూడదు, ఎవరంటే వారు లోపలికి రాకూడదు అన్నాడు లాయర్. అదేంటి సారు గట్లంటావు? ఇక్కడేదో న్యాయం జరుగుతుందని ఎవరో చెప్పిండ్రు, గందుకే కదా ఈడికొచ్చినా. అందరూ సరుణ ఈడకులు ఇప్పిస్తారంట కదా, నాకు ఎవరో చెప్పిండ్రు, అందుకే ఈడకు లగెత్తుకొచ్చిన. ఇదిగో అమ్మాయి, అలా పడితే ఎలా? కేసులు విచారించడం ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఎవరు కావాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగా విడాకులకు అప్లై చేయాలి. కోర్టు నుండి నోటీసులు అందుకుంటారు వాళ్ళు. నోటీసులు అందుకున్నాక మేము చెప్పిన రోజు రావాలి. అప్పుడు విచారణ జరిపి వారి పరిస్థితిని బట్టి విడాకులు గ్రాంట్ చెయ్యాలా లేదా అని మా జడ్జి గారు తీర్పిస్తారు. లాయర్ చెప్పిన మాటలు విని ఆ అమ్మాయి ఒక్కసారి నా కిసుక్కున నవ్వింది. ఇదేంది, నాకు అర్థం కాలేదు. కానీ నాకు మా తాగుబోతు సచ్చినోడితో విడాకులు కావాల్సిందే. ఏంటమ్మా చెప్తుంటే వినవు? ఇదేమన్నా టీవీలో వచ్చే బతుకు ఎద్దుల బండి ప్రోగ్రాం అనుకున్నావా? వెంటనే తీర్పిచ్చేయడానికి. మేమిక్కడ ప్రభుత్వం తరపున ఉన్నవాళ్ళము. ఈ కోర్టులో అన్ని ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి అన్నాడు లాయర్. ఆ అమ్మాయి నవ్వినందుకు కోపం వచ్చి, సార్లేండి, అదుగో ఆ టీవీ కాడికి కూడా నేను పోయొచ్చిన. వాళ్ళు బాగా మాట్లాడిండ్లు. నేను కూడా గన్ని చెప్పిన. మా దరిద్రపోడు కూడా నా మీద సాడీలు చెప్పిండు. ఇద్దరం ఫైటింగ్లు వేసుకున్నాం. ఆడనే ఆడాల ముందు. అక్కడున్న ఆ లిప్స్టిక్ వేసుకున్న అమ్మాయి అయితే మమ్మల్ని చెంపల మీద బాగా పెడా మని 4 గిచ్చుకుంది. ఆఖరికి ఒక ఆయన పెద్ద ఇస్పీసు ఇచ్చిండు. నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలే. వాళ్ళు ఏదో అలా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని ఇక పోండి, మళ్ళీ ఇలా వస్తే బాగోదని చెప్పిండ్రు. ఇదిగో అందుకే కదా గీడికొచ్చిన. ఇక్కడ ఏదో అని న్యాయం చెప్తున్నారు కదా, మీరేమో గదేమిటో అంటుంటూ నాకేమో సమదైతలేదు. ఆ అమ్మాయి అన్న మాటలకు, ఆ అమాయకత్వానికి కోర్టులో అందరూ ఒక్కసారిగా నవ్వారు. సైలెన్స్ అంటూ కోర్టు గుమస్తా అరిచారు. ఇంతకీ నీ మొగుడేడమ్మా? జడ్జి గారు అడిగాడు. గదిగో గాడ చెట్టు కింద తూలుతూ సచ్చిండు. బలవంతంగా ఆటోలో కుదేసి ఈడ్చుకొచ్చిన. ఈడదాకా తాగి సచ్చిండు గదా, నడవని రాకన ఆనన కూలబడిండు. ఆ మాటలకి గబగబ చెంగున బయటకెళ్ళింది ఆ అమ్మాయి. నేను రానా సీత, గీడనే బాగుంది, చెట్ల కింద మంచి గాలేస్తుంది. బరబరా ఈడ్చుకొస్తుంది మొగుడిని పట్టుకొని. నిన్ను బొందపెట్ట, నిన్ను గాలి పీల్చుకోవడానికి తీసుకొచ్చినానురా. ఇవాళ నువ్వో నేను తేలిపోవాలి. నీ పీడ నా కొదిలగాలి. వద్దే సీత, ఇంకెప్పుడు తాగనే.
నన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు అని గింజుకుంటున్నాడు. వాడు తాగి ఉన్నాడు కదా! వాడి ఒంటి మీద వాడికి కంట్రోల్ లేదు. సీత గెలిచింది మొత్తం మీద వాణ్ణి కోర్ట్ రూముకు వరకు ఈడ్చుకొచ్చింది. ఇదిగోండి సార్లు, ఈడి గోల నాకు వద్దు. ఈడ్ని వదిలేస్తా. వద్దే సీత, వద్దే. నన్నొగ్గేకే. నువ్వు నాకు కావాలే. అమ్మాయి సీత, ఇట్లాంటివి ఇక్కడ చాలా విచారించలేవమ్మా. ఇక్కడ విచారణకి ఒక పద్ధతి ఉంటుంది. అది ఫాలో అవ్వాలి. లాయర్ ఆ అమ్మాయికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. న్యాయస్థానం అంటారు. మరి గిదేంది సారు? న్యాయం చెప్పమని వస్తే గిట్లంటారు. ఏవో ఏవో చెప్తుండారు. చదువురానోళ్ళం, మాకేం తెలియదు కదా. ఆ కోర్ట్ రూమ్లో ఈ డ్రామా అంతా చూస్తున్నారు వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ అమ్మాయి మాటలకు, నాను మా ఊరికే పోతాను. అక్కడైతే మా కులపోళ్ళు పెద్దలందరూ కూర్చొని వీడికింత గడ్డి పెడతారు. ఇనకపోతే 4 నడ్డి మీద తాను వడ్డిస్తారు. నాను కూడా సీపురు కట్ట తిరిగేసి ఆడికి మత్తు మంతు దిగేదాకా కొడతాను. నాను ఊరుకుంటానేటి. ఆ మాటలకు అందరూ నవ్వారు. ఊరుకోయే, నన్నదిలిపోమాకే. నన్నిక్కడికి రానే, ఇంకెప్పుడు తాగనే. నీ మీద ఒట్టే. చీ, తాగుబోతు సచ్చినోడా, నా మీద ఒట్టేస్తావురా అంటూ వాడికి 4 వడ్డించింది. సార్లు, ఈ తాగుబోతోడితో నాకు వద్దు, తప్పదు సారు, ఏం చేస్తాను. ఈ జన్మకింతే. ఆడిని నేను, నాకు ఆడు అంటూ నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది అక్కడి నుంచి సీత. భర్తని పొదిమి పట్టుకుని నెమ్మదిగా నడిపించుకుంటూ బయటకు నడిచింది. గాలి దుమారం వచ్చిన సీత అంత స్పీడుగా తన భర్తతో వెళ్ళిపోయింది. అక్కడ కోర్టు రూంలో విడాకులు తీసుకుందామని పిటిషన్లు వేసి తమ కేసులు విచారణకు ఎప్పుడు వస్తాయా అని కూర్చున్న వాళ్ళకి మాత్రం చెంపపెట్టు వేసినట్లుగా అనిపించింది. చదువురానిదైనా తమందరికీ ఒక పాఠం చెప్పినట్లుగా అనిపించింది. తాము చదువుకున్న వాళ్ళము, పెళ్ళి అనే దానికి అర్థం తెలిసిన వాళ్ళమని. ఆమె చదువురానిది, ఏ మంత్రాలో అర్థం తెలియవు, కానీ పెళ్లి చేసుకున్నందుకు భర్త అంటే ప్రేమ, భర్తని దారిలో పెట్టుకుంటూ అర్థం చేసుకుంటూ సంసారం చెయ్యాలని మాత్రం అనుకుంటుంది. అప్పుడప్పుడు అట్లా కోప్పడ్లా అతనంటే ఎంతో ప్రేమ. ఆమె చూపింది కోపంలో ప్రేమ ఉంది. మురళీ సంగీత అయితే ఒక్కసారిగా భుజాలు తడుముకున్నారు. జడ్జిగాడి హృదయం భారమైంది సీత పరిస్థితి చూసి. చూసారా, భార్యాభర్తల్లో ఒక్కసారి పొరపొచ్చలు వస్తాయి. ఒకళ్ళ మీద ఒకరికి కోపాలు వస్తాయి. అది ఆ క్షణానికే ఉండాలి, మళ్ళీ మామూలుగా అయిపోవాలి. అంతేగాని దాన్ని సాగదీసి తెగేదాకా లాగకూడదు. అదే సంసారం చేసుకునే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉండవలసిన లక్షణం. ఆడ మగ వేరు ఇళ్ళ నుండి వచ్చిన వారు, వేరు వాతావరణంలో పెరిగిన వారు ఉంటారు. కాబట్టి ఒకే రకమైన ఆలోచనలు, ఒకే రకమైన ప్రవర్తన ఉండదు. కొందరి ప్రవర్తన దూకుడుగా ఉంటుంది, కొందరి ప్రవర్తన నిదానంగా ఉంటుంది. ఇద్దరు దూకుడుగా ఉంటే 2 కత్తులు ఒకే వరలో ఇమడవు అన్నట్లు కత్తులు దూసుకుంటున్నారు. అది ఎంత మాత్రము మంచిది కాదు. ఒకప్పుడు ఒకళ్ళు తగ్గాలి, ఇంకోసారి మరొకళ్ళు తగ్గాలి. అంతేకాని శత్రువుల మాదిరిగా ఉండకూడదు. కుటుంబం అన్నాక వాళ్ళలో ఒకసారి ఒక్కొక్క అభిప్రాయం భేదాలు వస్తాయి. వాటిని పరిష్కరించుకోవాలి తప్పితే కోర్టులు విడాకులు అంటూ పరుగులు పెట్టకూడదు. పెళ్ళైన నెల రోజులకే నీకు నాకు పొసగదు అంటూ తీర్మానాలు చేసేసుకొని రోడ్డెక్కిన ఎంతమాత్రం తగదు. ఆడవారికి స్వాతంత్రం కావాలి, మగవారు చెప్పు కింద ఉండాలని అనకుండా ఉపన్యాసాలు ఇస్తున్నారు. బాగానే ఉంది. మరి ఆడవాళ్ళు కూడా భర్తని చేతకని వాణ్ణి చేసి తల్లిదండ్రులని దూరం చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. ఆ పరిస్థితిలో సమిష్టి ఉమ్మడి కుటుంబాలు చెదిరిపోతున్నాయి. అది మన సమాజానికి చేటు చేస్తుంది. పిల్లలు సక్రమంగా పెరగరు. భార్యాభర్తల మధ్య విభేదాలు పెరిగిపోతాయి. కొత్త జంటలు కూడా ఒకరినొకరిని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు విడాకులంటూ కోర్టు గుమ్మాలకు ఎక్కుతున్నారు. అది మంచిది కాదు. మన భారతీయ సాంప్రదాయంలో వివాహానికి ఒక చక్కటి స్థానం ఉంది. అది మనం నిలుపుకోవాలి. అంతేకాని విడాకుల కేసును పెంచుకుంటూ పోకూడదు అంటూ తన సుదీర్ఘ ఉపన్యాసాన్ని ముగించి లేచారు జడ్జి గారు. అలా ఆయన తన సర్వీసు పీరియడ్లో తనకు వచ్చిన కేసులని విడాకులు తీసుకొనియకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నించాడు. ఉదాహరణకు విమలా మురళి, బిందు మాధవి లాంటి కేసులు. కుటుంబాలు కూలిపోకుండా ఉండాలంటే భార్యాభర్తల మధ్య
సఖ్యత, నమ్మకం, ప్రేమానురాగాలు, అపార్థాలకు తావు లేకుండా చూసుకోగలగాలి. ఎంతో అవసరం. ఏర్పడిన భార్య బాధితుల సంఘాలు, భర్త బాధిత సంఘాలు మూసుకోవాలని, విడాకుల కేసులు సాధ్యమైనంతలో తగ్గాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా మరొక కొత్త స్టోరీతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్లో రాబోయే మరిన్ని స్టోరీల కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.